స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. నక్క చేసిన సాయం చెప్దాం. నక్కని ఇప్పుడు మనము యాంటీగానే చూపిస్తాం, ఇప్పుడు సహాయం చేసిందా? సహాయం చేసింది. ఓకే. పూర్వం ఒక ఊళ్ళోనట ఒక పేద బ్రాహ్మణ ఒక ఆయన ఉండేవాడు. ఆయన రోజు అందరిళ్ళకి వెళ్ళి యాయవారం ఏదో అంటారు చేయదాన్ని, అట్లాంటి పేరుంది, తిదివార నక్షత్రాలు చెప్పేవాడు. ఓకే. మామూలుగా రోజుల్లో ఏదో ఉండేవాడు. శుక్రవారం పూట నగరానికి వెళ్ళేవాడు. ఈ శుక్రవారం నగరానికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఏరు దాటి నగరంలోకి వెళ్ళాలి. ప్రతి శుక్రవారము వెళ్ళి కొంతమంది ఇళ్లలో ఇవాళ తిథి ఇదే అని చెప్పేవాడు. ఈ శుక్రవారము చేపలు పట్టేవాడు ఏట్లో. ఆ చేపలు కొన్ని వారేసిన చేపలు తినడానికి ఒక నక్క అక్కడికి చేరేది. ఈయన చిన్న తెప్ప మీద దాటి వచ్చి వెళ్ళేవాడు ఊళ్ళోకి. అయితే ప్రతి శుక్రవారము ఆ గట్టు మీద కూర్చునే నక్కకి తిదివార నక్షత్రాలు చెప్పేవాడు. నక్క బావా బాగున్నావా అని నక్కని పలకరించి, ఇవాళ శుక్రవారం, సప్తమి శుక్రవారం, ఇవాళ వర్జం ఇది, దుర్ముహూర్తం ఇది అంటే నాకెందుకు బ్రాహ్మడా చెప్తావు అనేది. అంటే గట్టు దిగ్గానే మొదట నువ్వే కనపడతావు, ఊరు అక్కడి నుంచి మొదలు కదా, నువ్వు కనపడతావు, నీకు మంచి మాట చెప్దామని చెప్తున్నాను అనేవాడు. ప్రతి శుక్రవారము తిథివార వర్జ్యాలు అది వినేది నక్క. అయితే కొంచెం ఏదైనా ఈ బ్రాహ్మడికి సాయం చేద్దంటే అదేమో మాంసం ముక్కలు తింటుంది, బ్రాహ్మడికి ఏం పెడుతుంది? అదే అదే. అందుకని బ్రాహ్మణ్ చూడగానే తోకాడిచ్చేది కానీ ఏమీ చెప్పేది కాదు. అయితే ఏమైందట, ఆ ఊరికి ఒక రాజుగారు ఉండేవారు ఈ నగరానికి. బ్రాహ్మణ ఆయన ఏదో తెచ్చుకునేవాడు కాస్తా కోస్తా, ఆయన జీతం ఆయన్ని పోయేది. ఈ రాజుగారికి ఆయన ఒక సామంతరాజు ఒక ఆయన్ని మోసం చేసి ఆయన కూతురు అందాలు రాసి ఒప్పలు కుప్ప దాన్ని ఒకదాన్ని పెళ్లి చేసుకున్నాడు. రాజుగారికి ఒక 50 ఏళ్ళు దాటినాయి, ఆ పిల్లకి 18 ఏళ్ళు. బాగా ముద్దుగా చూసుకునేవాడు కానీ ఆ పిల్లకి ఇంతతో ఉండటం ఇష్టం లేదు రాజుగారితో. అయితే పుట్టింటి నుంచి ఆ సామంతరాజుని మోసం చేసి తెచ్చాడు కదా, అమ్మాయితో పాటు వాళ్ళని వీళ్ళని పంపిస్తూ ఒక చాకలి కుర్రవాడిని కూడా పంపారు. అయితే ఒకసారి ఏమైంది, రాజుగారు ఒక్కరోజు ఊళ్ళో లేని రోజు ఒకసారి పడంగానే ఈ రాజుగారి మూడో భార్య ఏం చేసింది, చాకలి వాడికి ఒరే మనం పారిపోతాము, ఈయన దగ్గర ఉండద్దు, పుట్టింటికి వెళ్ళిపోతాం, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, మన దాచిపెడతారంటే సరేనండి అన్నాడు. చక్కగా నగా నాణ్యం పెట్టుకుని ఉంటుంది కదా రాజుగారి భార్య, వాటితో పాటు బయలుదేరిపోయారు. చీకటి పడ్డాక ఏమైంది, చెరువు ఏరు దాటాలి, చీకటి పడ్డాక బయలుదేరారు, ఏరు దాటాలి. ఏరు దాటే టైంకి చాకలి అన్నాడు, అమ్మగారు నగలు బట్టలు అన్నీ మూటగట్టి ఇచ్చేసేయండి, నేను ముందు వెళ్ళిపోతాను, మీరు వెనకాల నడిచిరండి, అవన్నిటితోటి మీరు నడవలేరు అన్నాడు. అది బాగానే ఉందని ఏం చేసింది, మొత్తం అన్ని ముక్కుబడితో సహా నగలన్నీ మూటగట్టేసింది. పట్టు చీర కూడా విపదీసి చిన్న చుట్టుబడి చేతిలో పెట్టి ఒక చిన్న పాత చీర గోచిగా పెట్టుకుని అలాగా ఊరికే నీళ్ళల్లోకి దిగడానికి వీలుగా ఓ చిన్న చీర ఏదో కట్టుకుని ఈవిడ మెల్లిగా గట్టు దిగే లోపల వాడు దబా 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 ఏరు దాటేశాడు. ఓకే. ఇవి అక్కడ పెట్టొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. ఏరు దాటేసిన చాకలికి ఏమనిపించింది, రాజుగారు కనుక ఏదైనా ప్రయత్నం చేశాడంటే ఈవిడితో పాటు వెళ్ళిపోయింది నేనేనని తెలిసిపోతుంది, ఆవిడని ఉంచుకుంటాడు, నన్నేం చేస్తాడు, అంతేగా కట్ చేస్తాడు. ఎందుకు వచ్చిన గోల, సావుకి తెగించి ఈ పని చేయకూడదు, నగా నాణ్యం ఎట్టాగో ఉన్నాయి, ఏం చేసుకుంటే అది చేసుకుంటుంది, గట్టు మీద కూర్చుని మనం వెళ్ళిపోదామని ఆవిడ పట్టు చీరతో సహా నగలు నాణ్యాలు ముక్కు పడకలు పాంజేబులతో సహా పట్టుకుని లేచక పారిపోయాడు వాడు. ఈవిడ చూసిందో వాడు వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటోంది కదా, సామాన్లు పోయినాయి, కొద్దిగా ఏదో చిన్న మూట కూడా తెచ్చారు, ఒంటి మీద ఉన్నా కూడా ఊడ్చుకుపోయాడు. లబో దిబోమని చూస్తోంది, మతి చెడిపోయింది, ఏం చేయాలో తెలియటల్లా ఆ గట్టు మీద నిలబడింది. ఇంతలో ఏమైంది, నక్క ఆ దారికుండా వస్తుంది, అది ఇంత మాంసం ముక్క నోటితో పుచ్చుకుని వస్తుంటే అది నీళ్ళలోకి దిగబోతుంటే ఒక చేప ఇలా ఎగిరింది. ఎగరగానే ఆ నక్క అనుకుంది చేపను పట్టుకుందామని మాంసం ముక్క వదిలేసి చేపను పట్టుకుపోయింది. మాంసం ముక్కేమో నీళ్ళల్లో కొట్టుకుపోయింది, చేప ఏమో నీళ్ళల్లో పడిపోయింది, దొరకల. ఓకే. నక్కకేసి చూస్తోంది రాణిగారు. ఆవిడకి అర్థమైంది రెండిటికి చెడ్డ రేవడైంది, ఇది పక్క 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 నవ్వేసరికల్లా దక్కంది, ఏమి నన్ను చూసి నవ్వుతున్నావు, నువ్వు ఇటు అత్తారింటికి కాదు అటు పుట్టింటికి కాక నువ్వు చెడిపోయావు, నాకే ఉంది, ఈ పొలంలోకి వెళ్ళాలంటే మాంసం ముక్కలు కావాల్సినవి దొరుకుతాయి, శుక్రవారం వచ్చిందంటే అన్నీ చేప ముక్కలే,
అనగానే ఈ రాణిగారు అడిగింది, నా సంగతి నీకెట్టా తెలుసు? నీ సంగతి ఏమిటి? నీకు అటు 7 తరాలు ఇటు 3 తరాలు చెప్తాను నేను. నీ సంగతి అంతా నాకు తెలుసు. సాకలాడి డబ్బులు గిబ్బులు పట్టుపోయాడు కదా, అన్ని పట్టుపోయాడు, నగా నాణ్యం అనేసరికల్లా వల ఏడ్చింది రాణిగారు. అయ్యో నేనేం చేయాలో నాకు తెలియటం లేదు, ఒంటి మీద బట్టలు కూడా సరైనవి లేవు, ఊళ్ళోకి ఎట్టబోను, నీళ్ళలోకి దిగుదామని చిన్న చీర కట్టుకున్నాను, అదే మరీ చిన్నది, బట్టలేమో మోకాళ్ళ దాకా తడిసిపోయినాయి, నగలేదు నాణ్యం లేదు, నన్ను ఎవరు గుర్తుపడతారో పట్టరో తెలియదు, గుర్తుపడితే ప్రమాదం, గుర్తుపట్టకపోతే ఇంకో ప్రమాదం. రెండు ఇబ్బంది, ఏం చేయను అని లబోదిబోమని ఏడ్చింది. నక్కంది, సరే నీకు ఒక ఐడియా చెప్తా, ఈ నీళ్ళలో కూర్చుని పెద్ద పెద్ద కేకలు పెడుతూ జుట్టు అంతా ఊడదీసేసుకో, ఈ చింకి చీర ఇంకొంచెం చింపుకో, చిన్న చీరని ఇంకొంచెం చింపుకో, వెర్రి కేకలు పెడుతుండు, ఎవరు కనిపించినా సరే మా ఏట్లోంచి మట్టి తీసి చోట చేపెట్టి గట్టు మీదకి విసిరేయి, బట్టలు తడిపేసుకో, పిచ్చికేకలు పెడుతూ ఉండు, నీకు పిచ్చెక్కిందని ప్రచారం అవుతుంది, పిచ్చెక్కి ఏట్లో పడి కొట్టుకుంటున్నావని ప్రచారం అవుతుంది, రాజుగారు ఆయనే వస్తాడు, కొద్ది రోజులు ఇలాగే పిచ్చిదానిలాగా ప్రవర్తించు, ఓ బ్రాహ్మడు వస్తాడు నీ దగ్గరికి, నక్క పంపించిన బ్రాహ్మణి పిల్ల అంటాడు, అప్పటిదాకా పిచ్చిదానిగా ఉండు, నీ పిచ్చిగా ఉన్నావు, నీకు వైద్యం చేస్తే నువ్వు సరైపోతావని నమ్ముతాడు, కనీసం వెనక్కి వెళ్ళిపోవచ్చు, పుట్టింటికి వెళ్ళి నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు, వెళ్ళలేవు, నీకు తోడు కూడా లేడు, బోళ్ళంత దూరం సాకలాడలేడు, ఇంకో మనిషి కుదరడు, కనీసం వెనక్కి నీ ఒరిజినల్ ప్లేస్లోకి వెళ్ళాలంటే ఇదే మార్గం అంది. ఈ అమ్మాయి ఒప్పుకుంది. అక్కడి నుంచి ఏట్లో కూర్చొని మనుషులు రావడం చూసి అరవడం మొదలుపెట్టి, ఎవరు అరుస్తున్నారు అని వాళ్ళిద్దరు ముగ్గురు దగ్గరకు వచ్చి చూస్తే ఏముంది, పిల్లని చూస్తే రాజుగారు కొత్తగా చేసుకున్న కోపెళ్ళాం, ఆడవాళ్ళు గుర్తుపెట్టారు, జనాలకు వెళ్తారు కదా అంతఃపురాల్లోకి, అయ్యో అయ్యో ఇంకేముంది, యువరాణి గారికి చిన్న రాణి గారికి పిచ్చెక్కిద్దని, ఏదో బెర్రెత్తి పిల్ల ఇట్లా అయింది, ఏదో భూతం ఆవేశించిందని ఊళ్ళోకి వెళ్ళి చెప్పారు, సైనికులు వచ్చారు, రాజుగారు అప్పుడే ఊరు ఎక్కడికో వెళ్ళాడు కదా, ఆయన వెళ్ళాడని అమ్మాయి ఇక ఏరుదాకా వచ్చేసింది, ఆయన అప్పుడే వస్తున్నాడు, అయ్యో అయ్యో ఇలా జరిగిందా అని కొంతమంది దాస్తాసి గణాన్ని, 10 మందిని ఆడ సైనికుల్ని పంపించాడు, వాళ్ళ పల్లకి పుచ్చుకొచ్చి ఈ అమ్మాయిని ఏట్లోంచి బయటికి తీసి ఊడిదుడిచి వేరే కొత్త బట్టలు కట్టి మేనాలో కూర్చోబెట్టి తీసిపోయారు. మేనా అదిరిపోయేలాగా కేకలు పెడుతూనే ఉంది, పిచ్చి కేకలు పెడుతోంది, తీసుకుపోయారు, ఆ వైద్యం ఈ వైద్యం చేయించారు, వైద్యం లేదు గీజ్యం లేదు అని అడుగుతున్నాయి, జరుగుతున్నాయి. ఇదంతా సోమవారం నాడు జరిగింది. శుక్రవారం దాకా కథ నడిచింది. శుక్రవారం పొద్దున్నే బ్రాహ్మడు నక్క దగ్గరికి నక్కకి వారం వర్జం చెప్పడానికి వచ్చాడు. ఆయన ప్రతి శుక్రవారం ఊళ్ళో వస్తాడు కదా, ఈ నక్కంది, బ్రాహ్మణ ఆయన నువ్వు ఇన్నాళ్ళ నుంచి నాకు వారం వర్జం చెప్పి చాలా మేలు చేస్తున్నావు, నాకు నీకు కూడా నేను ఒక మేలు చేస్తా, యువరాణిగా చిన్నరాణి గారికి పిచ్చెక్కింది, నువ్వు వెళ్ళి ఆ పిచ్చి కుదుర్చు అనేసరికి బ్రాహ్మణ అన్నాడు, నాకు అవేమి రావు బావా, నాకు వచ్చింది ఏమిటి వారం వర్జం చెప్తా, పంచాంగం చూసి చెప్తా, పిచ్చిలు గిచ్చులు నేనేం కుదురుస్తా, నాకు మంత్రం రాదు గింత్రం రాదు అనేసరికి నాకంది ఏమీ లేదు, నువ్వు కొంచెం మంచిగా వేషం వేసుకో, మంచి శాలువా ఒకటి కప్పుకో, వెళ్ళి పేరు రాణి గారికి పిచ్చి కుదురుస్తానని చెప్పు, నేను లోపల తీసుకెళ్తారు, కాసేపు హాం హీం అని మంత్రాలు చదువు, కాస్త గుగ్గిలం పొగై, ఎర్ర పూలు పచ్చ పూలు అని పువ్వులు కావాలి అవి కావాలి ఇవి కావాలని హడావిడి చేయి, హడావిడి ఎంత అయ్యాక రాణిగారి చెవిలో నక్క పంపించిన బ్రాహ్మణి పిల్ల నేను అని చెప్పు, చాలు, రోగం అదే కుదిరిపోతుంది, నీకు మేలు జరుగుతుందని. ఓకే సరే చెప్పింది కదా, సరే ఈ బ్రాహ్మణ ఆయన ఏం చేశాడు, సరేనండి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా మర్నాడు శనివారం నాడు మంచి శాలువా కప్పుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కోట బయట నిలబడ్డాడు. నిలబడేసరికి సైనికులు అప్పటికే ఎంతమంది వైద్యులు వచ్చారో, ఎంతమంది భూత వైద్యులు వచ్చారో, ఎవరు వచ్చినా అమ్మాయి గుణమే కనిపించట్లేదు, నీ పైపి దొంగ పిచ్చికి గుణమే కనిపిస్తుంది. అక్కడి నుంచి లోపలికి ప్రవేశపెట్టారు. ఈయన ఎర్ర పూలు అన్నాడు, పచ్చ పూలు అన్నాడు, ఆకుపచ్చగా చెట్లు అన్నాడు, ఏమిటో అన్నాడు, గుగ్గులం పొగేయండి అన్నాడు. ఆ గదిలోకి ప్రవేశించాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆవిడ అరిచర్చి కేకలు పెట్టి జుట్టు పీక్కుని బట్టలు చింపేసుకుని నగలు తీసి విసిరేసి వచ్చిన వాళ్ళని కొట్టి పిక్కి పీకి రక్కి లాగి గందరగోళంగా ఉంది. అందరూ వెళ్ళిపోండి, నేను అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడతాను అన్నాడు. అందరూ వెళ్ళిపోతే ఆ పిల్ల ఇంకా కేకలు పెడుతుంటే అమ్మాయి నేను నక్క పంపిన బ్రాహ్మణమ్మ అన్నాడు. అనగానే వెంటనే రాణిగారు బాబు దండాలండి అనగానే ఈయన ఏం చేశాడు, సరే పడుకో నీకు తగ్గిపోతుందని చెప్తాను, రేపటి నుంచి నువ్వు మామూలుగా ఉండని చెప్పి బయటకు వచ్చి రాణిగారిని పరీక్షించుకోండి, ఆవిడ జబ్బు కుదిరిపోయింది, ఆవిడని ఒక ప్రేతం పట్టింది, దాన్ని వదిలించాను, ఇదిగోండి సీసా అని చూపించాడు. సీసాలో పొగ ఉంది, పొగ పెట్టారు వీళ్ళే. ఆ పొగ ఇందులోకి వస్తే ఏముంది లోపల కనిపిస్తుంది కదా, నేను దీన్ని భూస్థాపితం చేసి వస్తానని కొంతమంది సైనికులను వెంట తీసుకుని ఆయన ఎక్కడో సముద్రం నది తీరంలో పాతేసి వచ్చాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. తెల్లారేసరికి రాణిగారు మామూలుగా అయిపోయింది, ఏమీ లేదు. అప్పుడు ఇక బ్రాహ్మణ్ణి పిలిచి బాబు నువ్వెంతో గొప్పవాడివి,
నీకు అగ్రహారం ఇస్తాం, ఇల్లు ఇస్తాం, వాకిలి ఇస్తామని బోల్డని వజ్రాలు, రత్నాలు, ఉమ్. ఓ ఇల్లు, వాకిలి, ఓ 10 ఎకరాల పొలం. అక్కడి నుంచి రోజు వచ్చి తిదివార వజ్రాలు రాజుగారికి చెప్పే ఏర్పాటు చేశారు. సూపర్. అక్కడి నుంచి ఇదంతా తెలుసుకుని నక్క దగ్గరికి వెళ్ళి ఈ బ్రాహ్మణ ఆయన, అమ్మ నేను నక్క బావా, నీకు వారం వర్జం చెప్పినందుకు నువ్వు ఇట్లాంటి సహాయం చేసావు. మా ఇంట్లోకి నిరాటంకంగా వచ్చి మా పొలాల్లో పండే అన్ని రకాల కూరగాయలు రుచి చూస్తూ మాతో ఎప్పుడు స్నేహంగా ఉండు నువ్వు అని చెప్పేశాడు. అక్కడి నుంచి ఈ నక్క ఏం చేసేది, ఈ చెరువు దాటి వచ్చినప్పుడల్లా, ఏరు దాటి వచ్చినప్పుడల్లా ఊళ్ళోకి వచ్చి బ్రాహ్మణ ఇంట్లో ఏదైనా పప్పు పాయసం చేస్తే తినేదా? హాయిగా తిని వెళ్తుండేది కథ కంచికి మన ఇంటికి. బాగుందండి నక్క చేసిన సహాయం. నమస్తే. నమస్తే జీ.